జియోగ్రఫీ రివర్స్ ఆఫ్ ఇండియా భారతదేశ నదీ వ్యవస్థ గురించి పార్ట్ 1లో చూసాం. అందులో నదుల వర్గీకరణలో చెప్పినట్లుగా హిమాలయ నదీ వ్యవస్థలో వచ్చే నదుల గురించి ఇప్పుడు చూద్దాం. మొదటిది సింధు నదీ వ్యవస్థ. సింధు నది మూలం ఎక్కడ? టిబెట్లోని మానస సరోవరానికి సమీపంలో కైలాస్ పర్వత ప్రాంతం. ఎత్తు సుమారు 5180 మీటర్లు. సింధుని టిబెట్లో ఏమని పిలుస్తారు? సింగి కంభం, సింహపు నోరు. సింధు నది ఏ ఏ దేశాల గుండా ప్రవహిస్తుంది? టిబెట్, భారత్, చైనా, పాకిస్తాన్. సింధు నది మొత్తం పొడవు సుమారు 2880 కిలోమీటర్లు. భారత్లో సింధు ప్రవాహ పొడవు ఎంత? సుమారు 709 కిలోమీటర్లు. భారత్లో సింధు ప్రధానంగా ఏ యూనియన్ టెరిటరీలో ప్రవహిస్తుంది? లడాక్. సింధు నది భారతదేశంలో ఎక్కడికి ప్రవహిస్తుంది? ధామ్ చౌక్. సింధు ఏ సముద్రంలో కలుస్తుంది? అరేబియా సముద్రంలో. సింధు నది పాకిస్తాన్లో పల్లపు ప్రాంతాల్లో ప్రవహించే ప్రాంతం ఏది? కల్బలా వద్ద. సింధు నది పరివాహక విస్తీర్ణం 3,21,000 చదరపు కిలోమీటర్లు. భారత్లోని వాటా. సింధు ఉపనదులు ఎన్ని వర్గాలుగా విభజిస్తారు? కుడివైపు, ఎడమవైపు. సింధు కుడివైపు ఉపనదులను ఏ ప్రాంతాల నుంచి వస్తాయి? ప్రధానంగా కారాకోరం, హిమాలయ పర్వత ప్రాంతాలు, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల నుండి. సింధు ఎడమవైపు ఉపనదులు ఏవి? జీలం, చినాబ్, రావి, బియాస్, సట్లెజ్. జీలం నది సంస్కృతంలో ఏమంటారు? వితస్థ. చినాబ్ నదికి పురాతన పేరు అస్కిని. రావికి పురాతన పేరు పరుష్టి. బియాస్కి పురాతన పేరు విపాస. సట్లెజ్కు పురాతన పేరు శరద్రు. సింధు నది కుడివైపు ముఖ్య హిమాలయ ఉపనదులు ఏవి? షోక్, షిగార్, గిల్గిత్, డ్రాస్, హుంజా ఉత్తర ప్రాంతాలు. కాబూల్ నది ఏ నదికి ఉపనది? సింధు నది కుడివైపు ఉపనది. జీలం, చినాబ్, రావి నదులు భారతదేశంలో ప్రధానంగా ఏ కేంద్రపాలిత ప్రాంతం రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది? జమ్మూ కాశ్మీర్ అండ్ పంజాబ్. సట్లెజ్ నదీ మూలం ఎక్కడ? టిబెట్. బియాస్ నదీ మూలం ఎక్కడ? హిమాచల్ ప్రదేశ్లోని బియాస్కుండ్ సమీపం. సింధు నది గాజ్ లక్షణం ఏది? వి ఆకారపు గాజ్ల ద్వారా ప్రవహిస్తుంది. సింధు భౌగోళిక ప్రవాహ దిశ శైలి ప్రధానంగా ఏది? ఉత్తర పశ్చిమ దిశగా, తర్వాత దక్షిణ పశ్చిమంగా అరేబియా సముద్రం వైపు వెళ్తుంది. సింధు నదీ వ్యవస్థ ఏ నదీ ఒప్పందానికి సంబంధించింది? ఇండస్ వాటర్ ట్రీటీ. ఇండస్ వాటర్ ట్రీటీ ప్రకారం ఎడమవైపు 3 నదులపై ప్రధాన వినియోగ హక్కు ఎవరిది? భారతదేశానిది. కిషన్ గంగా జల విద్యుత్ ప్రాజెక్ట్ ఏ నదిపై ఉంది? కిషన్ గంగా జీలం ఉపనదిపై 330 మెగావాట్లు. రాట్లే జల విద్యుత్ ప్రాజెక్ట్ ఏ నదిపై ఉంది? సామర్థ్యం ఎంత? చినాబ్ నదిపై ఉంది, 850 మెగావాట్లు. కిషన్ గంగా ప్రాజెక్ట్ ఏ కేంద్రపాలిత ప్రాంతంలో ఉంది? జమ్మూ కాశ్మీర్. రాట్లే ప్రాజెక్ట్ ఏ కేంద్రపాలిత ప్రాంతంలో ఉంది? జమ్మూ కాశ్మీర్. సింధును ఇంగ్లీష్లో ఏమంటారు? ఇండస్ రివర్. ఇండియా, హిందుస్థాన్ పేర్లు ఉత్పత్తికి కారణమైన నదీ పేరు ఏంటి? సింధు. సింధు నదీ లోయ నాగరికత ప్రాచీన కేంద్రం ఎక్కడ అభివృద్ధి చెందింది? సింధు సరస్వతి లోయ ప్రాంతం. సింధు నదీ వ్యవస్థలో 5 నదులు ఏ రాష్ట్రానికి గుర్తింపునిచ్చాయి? పంజాబ్. గిల్గిత్, హుంజా, షిగార్ నదులు ఏ ప్రధాన నదికి ఉపనదులు? సింధు కుడివైపు నదికి. కునార్ కాబూల్ వ్యవస్థ ఏ దేశం నుంచి ప్రవహించి సింధులో కలుస్తుంది? ఆఫ్ఘనిస్తాన్, తర్వాత పాకిస్తాన్. సింధు నది ప్రవాహానికి భారతదేశంలో ప్రధాన పర్వత శ్రేణులు ఏవి? లడాక్, కారాకోరం ప్రాంతాలు. సింధు నది ప్రవాహానికి అనుకూల భూప్రకృతి లక్షణం పర్వత ప్రాంతంలో ఏది? లోతైన వి గార్జులు, వేగవంతమైన ప్రవాహం, తరచూ మలుపులు. సట్లెజ్ నది భారతదేశంలో ప్రధానంగా ఏ రాష్ట్రాల గుండా ప్రవహించి పాకిస్తాన్లోకి వెళ్తుంది? హిమాచల్ ప్రదేశ్, పంజాబ్లోకి వెళ్తుంది. బియాస్ నది ఏ నదిలో కలుస్తుంది? సట్లెజ్. రావి నది పాకిస్తాన్లో ఏ నదిలో కలుస్తుంది? చినాబ్. చినాబ్ చివరకు ఏ ప్రధాన నదిలో కలుస్తుంది? సింధు. జీలం నది చివరకు ఏ నదిలో కలుస్తుంది? చినాబ్, తర్వాత సింధులో. సింధు నది ఏ సముద్ర తీరానికి సమీపంలో డెల్టా రూపంలో చూపిస్తుంది? అరేబియా సముద్రం వద్ద. సింధు వ్యవస్థ నదుల్లో హిమనదాల మూలం ముఖ్య పాత్ర కలిగినవి ఏవి? షాక్, షిగార్, గిల్గిట్ మొదలైన కుడివైపు ఉపనదులు. భారతదేశంలో సింధు నది బాధ్యత ఏ నది మేనేజ్మెంట్ ఒప్పందంతో ముడిపడి ఉంది? ఇండస్ వాటర్ ట్రీటీ అమలు వ్యవస్థ. సింధు నది వ్యవస్థలో భారత్లో ప్రధాన హైడ్రో ప్రాజెక్టులు ఎవరిపై కేంద్రీకరించబడ్డాయి? జీలం, చినాబ్ ఉపనదులపై. సింధు నది వ్యవస్థలో కుడివైపు ఉపనదులన్నీ లడాఖ్లోనే ప్రవహిస్తాయా? నో. కాబూల్, కుర్రం, గోమల్ వంటి నదులు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ప్రాంతాల నుంచి వస్తాయి.